గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇసుక దొరకాలంటే అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమూలమైన మార్పులు ప్రక్షాళనలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇసుకకు సంబంధించి ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎవరు కూడా అంటే కూలి పని వెళ్ళేవారు కూడా ఇసుక లభిస్తేనే వారికి పూట గడిచే పరిస్థితి కూడా చాలామందికి ఉందని చెప్పాలి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎక్కడ కూడా ఇటువంటి కార్మికులతో పాటు భవనాలు నిర్మించుకునే వాళ్ళు కూడా ఇసుక లేక అనేక ఇబ్బందులను గత 5 సంవత్సరాలు కూడా పడిన పరిస్థితి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సమూల మార్పులైతే చేసింది. ఉచిత ఇసుకకు సంబంధించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక ర్యాంపులను అయితే ఏర్పాటు చేసి ఉచిత ఇసుకనైతే సరఫరా చేస్తుంది. కొన్ని చోట్ల ఈరోజు అధికారికంగా కూడా ప్రారంభమైన పరిస్థితి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించి కరుగురుమిల్లి ఇసుక ర్యాంపులో ఉన్నాము. ఇక్కడ దాదాపు ఆచంట నియోజకవర్గంలో ఆచంట మండలంతో పాటు పెనుగొండ మండలంలో ఇటు చూసుకుంటే 3 నుంచి 4 వరకు కూడా గతంలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి కొన్ని చోట్ల ప్రారంభమైంది. ఇక్కడ కూడా మరొక 4 నుంచి 5 రోజుల్లో ఇక్కడ కూడా ప్రారంభం అయ్యే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. పూర్తిగా కూడా అపారమైన ఇసుక సంపద ఈ ఆచంట నియోజకవర్గంలో ఈ 2 మండలాల సొంతమనే చెప్పాలి. ఇసుక లభించక గత 5 సంవత్సరాలు కూడా భవన నిర్మాణ కార్మికులు పడ్డ ఇబ్బందులు అన్నీ కావని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఇసుకకు సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో దాదాపు ఇసుక సమస్య అనేది తీరుతుందని చెప్పాలి. ఉచిత ఇసుక విధానంతో పాటు మొదటగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అనంతరం కూడా ఇసుక అనేది ఉచితంగా అందజేయనున్నారు. ఆ తర్వాత ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి ఎవరైతే తీసుకువెళ్తున్నారో వారు భరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. పూర్తిగా కూడా ఇసుక కష్టాలు అనేవి తొలగిపోతాయని ఒక ఆనందంలో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇటు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులతో పాటు మరికొందరు కూలి పనులు చేసుకునే వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అనేది లభించడంతో పాటు వారి కష్టాలు కూడా తీరనున్నాయి. పూర్తిగా కూడా గత 5 ఏళ్లలో ఇసుక లభించాలంటే చాలా వ్యయ ప్రయాసాలు పడే పరిస్థితి. దాదాపు ఇసుక కోసం చేయని అక్రమాలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో లేవని చెప్పాలి. కొందరు నాయకులు అక్రమాలకు పాల్పడి రేయింబావుల్లో కూడా అర్ధరాత్రులు కూడా ఇసుకను అక్రమంగా తరలించిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ విధంగా ఎక్కడా కూడా చేయకుండా పూర్తి స్థాయిలో నిఘా అనేది ఏర్పాటు చేస్తాము. ప్రజలకి అందరికీ కూడా ఉచిత ఇసుక అనేది అందుబాటులోకి తీసుకొస్తామని అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో చేయకుండా ఎవరికైతే ఇసుక అందాలో వారందరికీ కూడా సక్రమంగా అందే విధంగా ఈ ప్రభుత్వంలో చేస్తారని కూడా ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జనశేఖర్ మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.